మన నందమూరి ముద్దుబిడ్డ జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య గారు మాట్లాడతారు. చిన్న చిన్న పాయింట్లు. అందరికీ నమస్కారం. ముందుగా వేదికలు అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికలు అలంకరించిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే జనసేన నాయకులకి, అలాగే వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే జనసేన కార్యకర్తలకు, అలాగే పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన అభిమానులందరూ కూడా నాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ఈ యొక్క రా మహాసభకు ఈ యొక్క మన పరిరక్షణ కోసం, మన ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం బతుకంకణం ఉన్నాయి కదిలొచ్చిన ముఖ్యంగా హిందూపూర్ ఈ సెగ్మెంట్, పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరూ కూడా, అలాగే అనుక్షణం తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజనాలు పడుతున్న నా తెలుగింటి ఆడపడుచులకు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన యువకులకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కదిలిలా చూస్తున్నాం. ఈ భూమి మీద ఎందరో పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌన విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అగ్గుంట దీక్ష పూనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. అది మా నాన్నగారు చూసి నేను నేర్చుకుంది. అది ఆయన్ని చూసి మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా అదే ఆయన్ని నమ్ముకుని, ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకుని మరి ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డ బొడ్డు కొయ్యక ముందే అసలు ఈ రాజకీయం అంటే ఏంటో తెలిపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అంతవరకు చాలా మందికి అసలు రాజకీయాల మీద పెద్ద ఆసక్తి లేదు, చాలా మందికి అసలు తెలిసేది కాదు. అటువంటిది వాళ్ళందరినీ చైతన్యవంతుల్ని చేసి రాజకీయాల్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నారు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాల విషయాలకు వస్తే మరి ఎంతో సాహసోపేతమైనవి, అలాగే సామాన్యులకు, అలాగే ప్రజలకు ఎంతో సానుకూలమైనవి, అలాగే ఉపయోగకరమైనవి. రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకుని ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టారు, అమలు చేశారు. అలాగే ఆయన తర్వాత ఎందరో వాటిని అనుకరించారు, వాటిని అమలు చేసేలా చేశారు. దాట్ ఈజ్ ఎన్టీఆర్. అలాగే అందుకే ఆయన పేదవాడి ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవిష్యత్తు వాడికి దారి చూపిన, భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులకు ఆయన ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క బుద్ధి బిడ్డ తెలుగుదేశం పార్టీని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో, అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు. మన తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. తెలుగుదేశానికి గుండెకాయ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరి చూస్తున్నాం, ఎన్నోసార్లు మత సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎంతో క్రమశిక్షణతో, అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు. మన తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు.
తెలుగుదేశానికి గుండెకాయ. ఈ పరిస్థితుల్లో ఇది ఒక మామూలు సంక్షోభం కాదు, ఇది ఒక రాక్షస పరిపాలన, ఒక సైకో పరిపాలన. మనం పురాణాల్లో వాటిలో చదివాం ఏదో రాక్షస పరిపాలనలో అని, కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్న దాని ముందు అవి అసలు దిగదుడుపు అనిపిస్తుంది ఇవాళ ఉన్న ఈ యొక్క రాక్షస పరిపాలన ఇక్కడ. అందుకే నాకు ఒక పద్యం గుర్తొస్తుంది. అంతేలే పేదల గుండెలు అసురుల నిండిన కొండలు, శ్మశానమున శశికాంతులలో చలిబారిన వెలి రాబండులు. అంతేలే పేదల కన్నులు వినమ్రములు వితల వ్రణంబులు, తుఫానుకు బెడిసిన గోమాత కన్నుల చెమ్మలు. అంతేలే పేదల బ్రతుకులు తిరిపొమ్మన పిడిగెడు మెతుకులు తెలివారని, దీర్ఘ ఆర్తిలో తల పగిలేటి తలపుల గతుకులు అని. ఇవాళ మనం గతుకులు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో. ఎక్కడ అభివృద్ధి లేదు, మన రాష్ట్రం చూస్తున్నాం ఇవాళ. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన ఉనికిని కాపాడారు, మన ఉనికిని చాటారు ప్రపంచానికి. అటువంటిది